తక్కువ ఖర్చుతో వైద్యం ఇండియాలోనే సాధ్యమని తేలిపోయింది. తృతీయ ప్రపంచ దేశాల నుంచి వైద్యం పర్యాటకం బాగా పెరిగింది. దేశీయంగానూ అన్ని వ్యాధులకు స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. స్పెషాలిటీ ఆసుపత్రుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో వైద్యులకు తగిన వేతనము అవకాశాలు కల్పించాల్సిన అనివార్యతను ప్రభుత్వము యాజమాన్యాలు గుర్తించాలి. లేని పక్షంలో నిమ్స్ తరహా పరిస్థితులు ఎదురుకావచ్చు. వైద్యం ఎక్కడ అందుబాటులో ఉందని అడిగితే ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపుకు చూపిస్తున్నాయి. 2019 నుంచి 2022 మధ్య 10 లక్షల మెడికల్ వీసాలను భారత ప్రభుత్వం జారీ చేసింది. ఆ తర్వాత కూడా ప్రతి ఏటా 5 లక్షల మంది మెడికల్ టూరిస్టులు ఇక్కడకు వస్తున్నారు. అమెరికా, ఐరోపా వెళ్లి ఖరీదైన వైద్యం చేయించుకోలేని ఆఫ్రికా దేశాల ప్రజలు నేరుగా ఇండియా వచ్చి చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్, చెన్నై లాంటి చోట్ల ఎప్పుడు చూసినా వేలాది మంది విదేశీ వైద్య పర్యాటకులు కనిపిస్తున్నారు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న అక్రిడేటెడ్ హాస్పిటల్స్ 600కు పైగా ఉన్నాయి. టెలిమెడిసిన్ రంగంలో కూడా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 50,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. మారుమూల ఉండే రోగులకు వర్చువల్ డాక్టర్ సదుపాయం అన్ని విధాలుగా ఉపయోగపడుతోంది. వైద్య రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మనం వడివడిగా అడుగులు వేశాం. ప్రస్తుతం దేశంలో 15 లక్షల మంది వరకు వైద్యులున్నారు. వారి సంఖ్య మరింతగా పెరగడంతో పాటు స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరగబోతోంది. ఈ దిశగా పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వైద్యుల సంఖ్య కాస్త తక్కువగా ఉన్నప్పటికీ దక్షిణాదిలో మాత్రం ఎక్కువగానే ఉంది. దేశంలో ప్రతి 850 మందికి ఒక డాక్టర్ ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ప్రతి 681 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ఇది గత 7-8 సంవత్సరాల్లో సాధించిన ప్రగతిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వైద్య కళాశాల స్థాయి నుంచే నైపుణ్యాలు పెంచే చర్యలు చేపడుతున్నారు. వైద్య రంగంలో అమృత్ కాల్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2047 నాటికి ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు వ్యూహరచన చేస్తోంది. నిజానికి ఎక్కువ ఉద్యోగాలిచ్చే రంగాల్లో ఒకటిగా దాన్ని పరిగణిస్తున్నారు. 2024 నాటికి హెల్త్ కేర్ లో 75 లక్షల మంది ఉద్యోగులున్నారు. 2030 నాటికి వైద్య రంగంలో అవసరమైన ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అవుతుంది. దేశంలో ప్రతి 1000 మందికి 2 నర్సులు కూడా ఉండరు. డాక్టర్ పేషెంట్ రేషియోలో కూడా భారీ వ్యత్యాసం కనిపించే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం వైద్యుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోకపోతే 2030 నాటికి ప్రతి 1500 మంది జనానికి ఒక డాక్టర్ మాత్రమే ఉంటారు. అప్పుడు వైద్యులపై ఒత్తిడి పెరిగిపోతుంది. వైద్య రంగం బాగా వ్యాపించింది. వైద్యులకు డిమాండ్ పెరిగింది. దాంతో ఎక్కువ ఆదాయం ఉండే చోట్ల వైద్యులు వెళ్లిపోతున్నారు. ఇటీవల నిమ్స్ వైద్యుల వ్యవహారాన్ని కూడా ఆ దిశగానే పరిగణించాలి. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు వైదొలుగుతున్నారు. ఇటీవల కాలంలో ఏకంగా కీలక విభాగాలకు చెందిన 10 మంది వైద్య నిపుణులు రాజీనామా చేశారు. తాజాగా 2 వైద్యులు తమ రాజీనామా పత్రాన్ని నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు పంపారు. కొద్ది నెలగా నిమ్స్ నుంచి వెళ్లిపోయే వైద్యుల సంఖ్య పెరుగుతూ ఉండగా కొత్తగా వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. గడిచిన 3 ఏళ్లలో నిమ్స్ లో 1,00,000 సర్జరీలు జరిగాయి. అంటే వైద్యులు రోజుకు సగటున 100కు పైగా సర్జరీలు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతటి నైపుణ్యమైన వైద్యులంతా నిమ్స్ ను వీడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది నిమ్స్ లో ఏకంగా 37,000 శస్త్రచికిత్సలు జరిగాయి. అలాగే భారీ సంఖ్యలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా జరుగుతున్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో ఏకంగా 1000కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. అంటే కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయన్నమాట. ప్రస్తుతం ఎంతో నైపుణ్యమైన ప్రొఫెసర్లు, విభాగాధిపతులు ఒక్కొక్కరుగా నిమ్స్ ను వీడుతూ ఉండటంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. నిష్ణాతులైన వైద్యులు లేకుంటే శస్త్రచికిత్సల సంఖ్య కూడా తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు తగినంత మంది లేకుంటే సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లపై కూడా ఆ ప్రభావం చూపే అవకాశం ఉంది. వాళ్లంతా వెళ్లిపోవటానికి కారణం నిమ్స్ కంటే బయట కార్పొరేట్ ఆసుపత్రుల్లో అంతకంటే ఎక్కువ వేతనం లభించడమేనని చెప్పాలి. ప్రజలకు అనారోగ్యం వస్తే వైద్యుల దగ్గరకు వస్తారు. సో సిస్టమ్ అంతా చాలా చేంజెస్ వచ్చాయి. సో ఇప్పుడు డెఫినెట్ గా వైద్యుల్లో కూడా మార్పు వస్తుంది. సో ఎంత కమర్షియల్ గా ఉండొద్దు అనుకున్నా కూడా వాళ్ళ లైవ్లీహుడ్ కోసం కంపల్సరీ వాళ్ళు ఆలోచిస్తారు. సో ఈ మార్పుని ప్రభుత్వాలు గమనించి దానికి తగ్గట్టుగా వైద్యులకు వసతులు పెంచడం కానీ, జీతభత్యాలు పెంచడం కానీ, ఒక కంఫర్ట్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి ఎలిజిబుల్, టాలెంటెడ్, స్కిల్డ్ డాక్టర్స్ అందరూ ప్రభుత్వం వైపు ఉండే అవకాశం ఉంటుంది. లేదు అంటే కొంతకాలం ఉస్మానియా గాంధీ లాంటి దాంట్లో చేసి వాళ్ళకు అనుభవం పెరిగిన తర్వాత
ఇంత జీతానికే మేము ఇంత టాలెంట్ని ఎందుకు మిస్ చేసుకోవాలి? తర్వాత ఈ ఫెసిలిటీస్ లేని ప్లేస్లో మేము వర్క్ చేయడం వల్ల మేము పేషెంట్స్కి న్యాయం చేయలేము. ఎక్కువ వరకు డాక్టర్స్ ప్రైవేట్కి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మాకు సరిగ్గా ఎక్విప్మెంట్స్ లేవు, సో మా స్కిల్ వేస్ట్ అవుతుంది, మేము ఈ సర్జరీస్ చేయలేకపోతున్నాము, ఈ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం, మా అనుభవం పెరగట్లేదు. అలాంటి ఒక రీజన్స్ వల్ల వాళ్ళు ప్రైవేట్ కి వెళ్లే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సో హైదరాబాద్ లో కొత్తగా వెలుస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించిన శాఖల్లో రెట్టింపు వేతనం ఇచ్చి స్పెషాలిటీ వైద్యులను తీసుకుంటున్నారు. ఒక 6 మంది ఉన్నారు ఇది 2022 నుంచి ఇప్పటిదాకా. నిన్న ఒక డాక్టర్ గారు రిటైర్డ్ అవుతున్నారు, ప్రొఫెసర్ రామిరెడ్డి గారు రిటైర్డ్ అవుతున్నారు ఆగస్టులో. ఈ జస్ట్ వాంట్ టు గో 3 months బిఫోర్ ద రిటైర్మెంట్. ఇంకొక డాక్టర్ గారు రిజైన్ చేశారు, ఇంకో డాక్టర్ గారు, 2 డాక్టర్ గారు రిజైన్ చేశారు. అంతేగాని చాలామంది రిజైన్ చేసి వెళ్తున్నారు అనేది ఏం లేదండి. అలాగే ఇప్పుడు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ద వర్క్ లోడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది పేషెంట్లు రోజుకి మేము కనిష్టం అంటే 3,500 నుంచి 4,000 పేషెంట్లు వస్తుంటారు. అండ్ పూరెస్ట్ ద పూర్ పేషెంట్స్ నిమ్స్కి వస్తుంటారు. అది కాకుండా మా ప్రత్యేకత ఏంటంటే కాంప్లెక్స్ ఆపరేషన్స్ చేయటం. సో వెరీ కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేయటం, ఆరోగ్యశ్రీలో అందరికీ ఫ్రీగా చేయటం, సీఎం రిలీఫ్ ఫండ్లో అందరికీ ఫ్రీగా చేయటం, ఇది మా ప్రత్యేకత. కొంతమంది వస్తుంటారు పోతుంటారు. 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనివర్సల్ హెల్త్ కేర్ బిల్లు వైద్య రంగంలో సమూల మార్పులకు తావిచ్చింది. సామాజిక ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా పౌరులందరికీ నాణ్యమైన వైద్య సదుపాయాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం వైద్య స్కీములను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య రంగంలో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యం పెంచారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా అందించబోతున్నారు. ఆరోగ్య రంగంలో డిజిటల్ టెక్నాలజీ ద్వారా అందరికీ వైద్యం అందించే అవకాశాలు వస్తున్నాయి. ఇంగ్లీష్ వైద్యంతో పాటు ఆయుష్ కేంద్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నారు.